భాగ్యనగరానికి మణిహారాల్లాగా మెరుస్తూ జలకళ సంతరించుకుని పర్యావరణ సొగసులద్దిన చెరువులు ఇప్పుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. వానలు వరదలు వచ్చినప్పుడు నగరం నరకప్రాయం కాకుండా కాపాడేది ఈ చెరువులే అని తెలిసినా కూడా ఆ చెరువుల మీదే గద్దల్లాగా వాలిపోతున్నారు ఈ కబ్జాకోర్లు. వీళ్ల ఆకలికి మహానగరంలో దాదాపు 1000 చెరువులు మాయమైపోయినట్లుగా ఒక లెక్క చెప్తోంది. వీటి స్థానంలో భారీ నిర్మాణాలు, ఫంక్షన్ హాళ్లు, గోడౌన్లు, కొత్త కాలనీలు మొలకెత్తేసి చెరువుల ఉనికిని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మార్చేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో మిగిలిన చెరువులన్నీ వాటి స్టేటస్ రిపోర్ట్ ఏంటి, ఏ చెరువుని ఎవరెవరు ఎంతవరకు మింగేశారు తేల్చేందుకు స్పెషల్ ఆపరేషన్ షురూ చేసింది TV9. చెరువు కనిపిస్తుంది, అది ఎవరో ఎత్తుకోపోయింది. కుమ్మలకుంట చెరువేనా ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. చెరువు కనిపించటం లేదు అంటూ మహానగరంలో మిస్సింగ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న మొన్నటి దాకా జలకళ్లతో ఉట్టిపడిన నీటి చలమలు ఇవాళ లేకుండా పోయాయి. మనకెందుకులే అని చూసి చూడనట్టుండే జనంలో కూడా చెరువుల పట్ల అవేర్నెస్ పెరిగి చెరువులు కూడా ప్రకృతి సంపదేనని, ప్రభుత్వ ఆస్తే కదా అని అప్రమత్తమవుతున్నారు. అయితే ఆల్ క్రెడిట్ గోస్ టు ఆపరేషన్ హైడ్రా. మహేశ్వరం నియోజకవర్గంలో చెరువు మాయమైందంటూ స్థానికులు ఫిర్యాదు చేయడం తాజా కలకలం. సర్దార్ నగర్ తుమ్మల చెరువు కనిపించడం లేదంటూ పాడి షరీఫ్ PS లో కంప్లైంట్ రాసిచ్చారు బీజేపీ నేత శ్రీరాములు. ఇక్కడ కొత్తగా వెలిసిన నిర్మాణాలే తప్ప చెరువు జాడే లేదని, ఎవరో ఎత్తుకుపోయారని కనిపెట్టి తమ చెరువును తమకివ్వాలని వాపోతున్న ఆ పెద్ద మనిషి వాదన అరణ్య రోదనేనా? సర్దార్ నగర్ లో తుమ్మల చెరువు అని ఒక చెరువు, 8 ఎకరాల చెరువు కనిపిస్తుంది, అది ఎవరో ఎత్తుకోపోయింది. అందరూ ఏమనుకుంటారంటే చెరువు లేకపోతే హైడ్రాకు ఇరిగేషన్ ఆఫీస్కి పోయి ఇవ్వాలి కదా అనుకుంటారు. కానీ చెరువు అనేది ఎవరో ఎత్తుకోపోయింది కాబట్టి ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళకు CI గారికి మేము కంప్లైంట్ చేయడం చెప్పి, అయ్యా మా చెరువు ఎక్కడ ఉంది పోరాడు పెట్టుకుని ఇప్పుడైనా మేము కంప్లైంట్ రాసి CI గారికి ఇవ్వలేదు. ఈ కుమ్మలకుంట చెరువేనా ఈ ప్రాంతంలో చాలా చెరువులు కబ్జా గురైనాయి, కొన్ని చెరువులు మాయమైపోయినాయి. చెరువుల్ని కాపాడాలని, బడాబాబుల కబ్జా లెక్కల్ని తేల్చాలని నేరుగా నగర జనం నుంచే హైడ్రాకు ఓపెన్ అపీల్ వస్తోంది. ఆక్రమణలపై కూల్చివేతల ఉక్కుపాదం కొనసాగాల్సిందే అంటూ రోజు రోజుకు ఆపరేషన్ హైడ్రా పట్ల ఒక పాజిటివ్నెస్ పెరుగుతోంది. గతంలో కేవలం ప్రయత్నం మాత్రమే జరిగిందని, ఇప్పుడు సాహసం జరుగుతోందని కితాబిస్తున్నారు. ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు గతంలో ఇక్కడ చెరువు ఉండి అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి, పోలీసులు కానీ, రెవెన్యూ కానీ, లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి, పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే. మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వ్యవస్థను నిర్వీర్యం చేసిండ్రు. HMDAను పూర్తిగా అయోమయం చేసిండ్రు. HMDAలో అంతా కూడా అధికారులంతా కూడా కరప్టెడ్కు అలవాటు అయిపోయారు. ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. తేల్చాల్సిన లెక్క చాలా ఉందంటూ సీఎం రేవంత్ రెడ్డి సాలిడ్ హింట్ ఇవ్వడంతో GHMC పరిధిలో చెరువుల బ్యాలెన్స్ షీట్ పై ఫోకస్ పెరిగింది. నగరంలోని ప్రతి చెరువు మీదకి భూతద్దం పెట్టడం షురూ అయింది. సురారాం చెరువు కబ్జాల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి రోల్ ఏంటి? మీరాలం చెరువుపై ఓవైసీలకు ఎందుకీ స్పెషల్ ఇంట్రెస్ట్? నల్ల చెరువు పరిధిలో 90% దాకా మింగిన గద్దెలెక్కడ? 60 ఎకరాలున్న రామాంతపూర్ చెరువు 20 ఎకరాలకు ఎలా కుదించుకుపోయింది? ఇలా నగరంలో చెరువుల ఉనికిపై పుట్టుకొస్తున్న అనేక ప్రశ్నలకు జవాబులను వెతుకుతోంది TV9. హైడ్రా చేతిలో ఉన్న 56 చెరువుల జాబితా ఏంటి? ఆ చెరువుల్ని చెరపట్టిన శాల్తీలెక్కడా? చెరువులపై వాలిన గద్దెలెవరు? అవి తేల్చడం కోసం గ్రౌండ్ రిపోర్టుల్ని జనం ముందు పెడుతోంది TV9. హైదరాబాద్ నగరంలో కబ్జాకు గురైన చెరువుల్లో మొదటి వరుసలో ఉంది ఉప్పల్ ప్రాంతంలోని నల్ల చెరువు. ఇది 90% దాకా కబ్జాకు గురైనట్టు శాటిలైట్ ఇమేజ్ ద్వారా క్లియర్ కట్ గా తెలుస్తోంది.
56 చెరువులకు సంబంధించిన లిస్టు హైడ్రా దగ్గర ఉంటే ఆ లిస్టు TV9 దగ్గర ఉంది. అవన్నీ కూడా ఎక్స్క్లూజివ్గా TV9 మీకు వివరించే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఇప్పుడు GHMC పరిధిలో ఉన్నటువంటి చెరువుల్లో అత్యంత కబ్జాకు గురైన ప్రాంతమైన ఒకటి ఉప్పల్లో నల్ల చెరువు. నల్ల చెరువు రికార్డు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఈ మనకు కనిపిస్తున్నటువంటి చెరువు చుట్టూ ఉన్న ప్రాంతం మొత్తం కూడా కబ్జాకు గురైంది. దాదాపు 90% చెరువు ప్రాంతం అంతా కూడా కబ్జా అయింది. నల్ల చెరువు వాస్తవ విస్తీర్ణం 0.832 చదరపు కిలోమీటర్లు అయితే ప్రస్తుతం ఉన్న చెరువు విస్తీర్ణం 0.208 చదరపు కిలోమీటర్లు. కబ్జా అయిన చెరువు విస్తీర్ణం 0.624 చదరపు కిలోమీటర్లు. అంటే దాదాపు 4/3 భాగాల చెరువు ఇప్పుడు లేదు. 90% కబ్జాకు ఎలా గురైంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కాలనీ ఇప్పటి వరకు 5-6 సార్లు మొత్తం మునిగిపోవడం జరిగింది. చాలాసార్లు మునిగిపోయింది. మేమేం బాధపడుతున్నాం, ఎందుకంటే వీళ్ళంతా కబ్జా ఇప్పుడు ఏ గవర్నమెంట్ అని ఉండని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేశారంటే మొత్తం కట్టబోసారు. 140 కోట్లు శాంక్షన్ అయిన ఉండే. శాంక్షన్ అయితే ఏం చేశారు, వాళ్ళు ఇక కబ్జా చేసిన వాళ్ళు కబ్జా వదిలిపెట్టేసి మొత్తం కట్ట యువతలకి తీసుకొని వచ్చారు. మొత్తం ఆ ఏరియా మొత్తం అది కబ్జాలో ఉన్నది. దగ్గర 103 ఎకరాలు ఉంది. ఇది ఇప్పుడు 30 ఎకరాలు కూడా లేదు. రాజకీయ నాయకులు కాంగ్రెస్ ఉండని, బీజేపీ ఉండని, టీఆర్ఎస్ ఉండని కబ్జాకోర్లు మొత్తం బయటికి తీసినందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి నా హ్యాట్సాప్. ప్రజల సొమ్ము కాబట్టి ప్రజలకు అంకితం కావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు కబ్జా చేసుకుంటూ పోతే వాళ్ళు కుబేర్లు అయిపోతారు తప్పితే ప్రజలు నాశనం అవుతారు. చెరువు పరిధిలోని 90% స్థలాలను దురాక్రమించి ప్లాట్లుగా మార్చి నిర్మాణంతో నింపేశారు కబ్జాకోర్లు. దానికి ఫలితం భారీ వర్షాలు వచ్చిన ప్రతిసారి చెరువుల్లోకి చేరాల్సిన నీరు ఇలా జనావాసాల మీదకు మళ్లీ వరద కష్టాలను రిపీట్ చేస్తున్నాయి. అయితే ఇప్పటికి దాదాపు 90% కబ్జా అయింది. ఇక్కడ ఉన్న ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ నాయకులైనా కూడా ఇక్కడ ఉన్న నాయకులు కానీ దేవుని పేరు మీద గుడి కట్టి దాని పేరు మీద, దేవుని పేరు మీద ఈ స్థలం అంతా మాదని చెప్పేసి కబ్జాలు చేసారు. భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని ఎవరు ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఈ హైడ్రా మాత్రం కబ్జా చేసిన వాళ్ళని అట్లాగే ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకుంటే మేము స్వాగతిస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇటీవలే స్థానిక నాయకులతో కలిసి ఉప్పల్ నల్ల చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తహసీల్దార్, డిప్యూటీ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కబ్జాలకు పాల్పడిన వాళ్లపై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. నల్ల చెరువు పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించామని చెప్పారు రంగనాథ్. మరి హైడ్రా బుల్డోజర్లు నల్ల చెరువు దురాక్రమణలపై కూడా వాలిపోతాయా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇలాంటి 90% గురైనటువంటి చెరువుల కబ్జా పైన ఫోకస్ చేస్తే బాగుంటుందని CPM లీడర్లు కానీ స్థానికులు కానీ ఒకవైపు ప్రశంసిస్తూ మరోవైపు కబ్జాను మొత్తం డెమాలిష్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శివతో లక్ష్మీకాంత్, TV9 హైదరాబాద్.